ముందు తప్పులు తప్పుగానే చెప్పవు. ఆ తప్పులు ఏదైతే తప్పులు ఉన్నాయో ఆ తప్పులు మార్చుకోవడానికి ఫ్యామిలీ వీక్ చెప్తారో, ఆ తప్పులు మార్చుకోమని ఫ్యామిలీస్ వచ్చి చెప్పినప్పుడు ఆవిడ కవర్ డ్రైవ్లో వేస్తారు. వేసి దాన్ని తప్పట్లేం. ఇంకా లాస్ట్గా ఫైనల్గా కళ్యాణ్ హిస్టరీ క్రియేట్ చేస్తారంటే దెర్ ఈజ్ ఛాన్సెస్. అండ్ ఈరోజు కొంతమంది ఏమనిపించుంటుందంటే, డైనింగ్ టేబుల్ మీద కూర్చొని అతను ఏడ్చేది ఏదైతే ఉందో అది కావాలని ఈ 5 వీక్స్ తర్వాత మన ఇద్దరం ఉండము, నీ జర్నీ నాదే నా జర్నీ నీదే అన్నదానికి ఏడ్చారనే ఆ ఇదిలో వెళ్తుంది. కానీ నాకైతే అలా అనిపించలే. ఎందుకు అనిపించలే అంటే, తను ఏడ్చింది ఎందుకంటే తను ఎమోషనల్ అయింది ఈవిడ చేసిన దానికి. అంటే నువ్వు నాకు ఇది చేశాను కాబట్టి నాకు ఇది చేశావు, అంటే నువ్వు నాతో బాగున్నావు, నాకు హెల్త్ బాగాలేనప్పుడు చూసుకున్నావు కాబట్టి మీ మదర్కి శారీ ఇచ్చాను, అవన్నీ గుర్తు చేసుకుని నేను అవన్నీ నీతో ఎక్స్పెక్ట్ చేయలేదని తన విషయంలో ఇప్పటికీ రెండోసారి ఎమోషనల్ అవడం. ఒక టైంలో ఇమాన్యుయల్ వీళ్ళందరూ వచ్చి వీళ్ళు ఆట ఆడింది కన్నింగ్ గేమ్ ఆడారు, వీళ్ళు వాంటెడ్గా శ్రీజ అండి వీళ్ళిద్దరు ఆడారని చెప్తుంటే దివ్య ఇమాన్యుయల్ వాళ్ళిద్దరికి అగెనిస్ట్గా మాట్లాడాల్సి వస్తుంది. తనుజ ఆ రోజు బంగారు కొండని తమిళ పెట్టాం, ఆ రోజు కూడా నీ ఫ్రెండ్స్కి కూడా అగెనిస్ట్ అయ్యావు అనేసి కన్నీళ్ళు గారుస్తాడు ఇతను ఎమోషనల్ పర్సనాలిటీ. అంతేగాని ఈవిడ 5 వీక్స్ జర్నీ తర్వాత నీది ఒక జర్నీ నాదో జర్నీ అన్నదానికి అయితే ఎమోషనల్ అయినట్టు నాకు అనిపించలే. ఒకటి వాళ్ళ అమ్మని గుర్తు చేసుకుంటూ బాధపడింది, రెండోది వచ్చేసరికి ఈవిడ నా కోసం ఆలోచించిందా, నేను చేసి నువ్వు గుర్తుపెట్టుకున్నదాన్ని ఎమోషనల్ అయ్యిండు. అంతేగాని ఆవిడ విడిపోతుందనే యాంగిల్లో వేసినట్టు నాకు అనిపించలే. మీరు ఎవరికైనా అనిపించిందా? దాంతోపాటుగా హిస్టరీ ఎందుకు క్రియేట్ చేసే ఛాన్స్ ఉందంటే, ఇది ఈవిడతో రైవల్రీ పెట్టుకొని తనూజాని దించి హిస్టరీ క్రియేట్ చేస్తారని నాకు అనిపించలే. ఒకవేళ క్రియేట్ అయితే ఎలా క్రియేట్ అవుతుందంటే, తన బిహేవియర్, తను ఉన్న విధానం, దాంతోపాటుగా ఫర్దర్గా ఉండేది ఓన్లీ టాస్క్లు కాబట్టి ఆ టాస్కుల్లో హైలైట్ అయ్యి గెలిచే అవకాశం ఉంది. కానీ వీళ్ళిద్దరు మాత్రం ఇప్పుడున్న సిచ్యువేషన్లో అస్సలు రైవల్రీ పెట్టుకుని అస్సలు గొడవలు పెట్టుకోరు. ఒకటి ఇతనికి అనిపించదు, ఎందుకంటే వాళ్ళ మదర్కి ఇష్టపడి ప్రేమతో ఆవిడ శారీ ఇచ్చిన తర్వాత ఈవిడికి అంత శారీ ఇచ్చిన ఆవిడ మీద ఆల్రెడీ గొడవలు పెట్టుకోవాలని ఉద్దేశం లేదు. తన కోసం ఏదైనా చేయడానికి రెడీ ఉంటే తనతో ఈ విషయం జరిగిన తర్వాత రైవల్రీ పెట్టుకుంటే ఇంపాసిబుల్. దాంతోపాటుగా ఈవిడ కూడా ఛాన్స్ అవ్వదు, ఈవిడ ఇమాన్యుయల్కి ఛాన్స్ ఇవ్వదు, అది ప్యూర్ గేమర్ క్వాలిటీస్. అండ్ కళ్యాణ్కి కూడా ఛాన్స్ ఇవ్వదు. కుదిరితే ఇదే ఇతని ఆటతో పోవాలి. దాంతోపాటుగా ఈవిడ ఇతని బిహేవియర్, ఇతని మంచితనం నచ్చి జనాలు ఇప్పుడు ఆల్రెడీ ఈక్వల్గా ఉంది, ఓటింగ్ ఏమంత డిఫరెన్స్ ఏం లేదు, దగ్గరికి వస్తున్నాడు. ఇలా కన్నువైతే వెళ్ళి హిస్టరీ క్రియేట్ చేసే ఛాన్సెస్ ఆర్ దేర్. అండ్ తనుజకి ఏదైనా నెగిటివ్ అయితే ఇతనికి ఇంకా పాజిటివ్ అవుతుంది. ఈవిడికి నెగిటివ్ ఏమన్నా అవుతుందా అనుకుంటే, ఇప్పుడు ఈ ఇంట్స్ వచ్చిన తర్వాత ఈవిడ అంత ఓవర్గా కానీ ఏమి ఇరిటేషన్గా కానీ కోపంగా కానీ ఏం చేయదు. క్లూస్ వచ్చినాయి కాబట్టి క్వైట్ ఆపోజిట్గా మారిపోద్ది. మారడానికే పెట్టారు. దీంట్లో నేను అసలు తప్పట్టట్లా, ఆవిడ ఫ్లిప్ అయిన దాంట్లో ఇంకేదైనా నెగిటివ్ అయితే ఏమవుతుందని అనిపిస్తుందంటే, ఫర్దర్గా ఇది ఏదైతే ఫ్లిప్ అయ్యారో, ఏదైతే సపోర్ట్ లేదని చెప్పి మళ్ళీ ఉందన్నారో, దీని రిలేటెడ్గా ఇమాన్యుయల్ లాంటి పర్సనాలిటీ మళ్ళీ ఫర్దర్ వీక్స్లో నామినేషన్ చేస్తాడు. నువ్వు ఎలా సపోర్ట్ లేదంటావు తనుజ, నాకు నచ్చలే. అక్కడ ఈవిడ ఎలా మాట్లాడతారు అనే దాని మీద డిపెండ్ అవుతుంది. అరే నేను అన్న విధానం వేరు, దానికి ఎక్స్ప్లెనేషన్ క్లారిటీగా ఇచ్చేస్తుంటే ఆ విధానం వేరు, అది అప్పుడు ఇట్లా అన్నాను అట్లా అన్నాను ఆ ఎక్స్ప్లెనేషన్ క్లారిటీ ఉంటే వర్కౌట్ అవుతుంది. కానీ మళ్ళీ సపోర్ట్ లేదనే మాట వచ్చి సపోర్ట్ గురించి చెప్తే మాత్రం వర్కౌట్ అవ్వదు. ఇది అంటారని నేను అనుకోవట్లా. చూద్దాం, వీళ్ళిద్దరి మధ్య అయితే టైట్ కాంపిటీషన్ అయితే జరిగే అవకాశం ఉంది. దట్టు ఎందుకు ఉందంటే, వీళ్ళిద్దరు అగెనిస్ట్ అయితే వన్ సైడ్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఇద్దరు క్లోజ్గా ఉన్నప్పుడు ఎవడైనా గెలవచ్చురా అనే ఫీలింగ్ లాస్ట్ డే దాకా అదే కన్ను వద్దన్న ఫీలింగ్ వస్తుంది యాజ్ ఆఫ్ నో. ఇది ఫ్యామిలీ వీక్. ఈ పర్టికులర్ ఎపిసోడ్లో నేను చెప్పిన రివ్యూ చాలా మందికి నువ్వు ఇంకా స్ట్రాంగ్గా చెప్పాలన్నా, తిట్టాల్సిందన్న, వాళ్ళని తిట్టేటట్టు లేదు ఎపిసోడ్, వన్ సైడెడ్గా లేదు ఎపిసోడ్, రెండు రకాలుగా ఉంది. అందరూ బాగున్నారు, అందరితో పాజిటివ్లు ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి, అలాగే చెప్పాలి. వాంటెడ్గా చెప్పడానికి లేదు, పాసిబిలిటీ లేదు. ఫ్యామిలీ ఎపిసోడ్ ఇది. ఓవరాల్గా అందరూ వచ్చేది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని లేపుకోవడానికి వస్తారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని మార్చుకోవడానికి వస్తారు. దాన్ని తప్పట్టడానికి లేదు, మార్చుకునేదే ఫ్యామిలీ వీక్. దట్స్ ఇట్. మీకు ఏమనిపిస్తుంది చెప్పండి. నాకు అనిపించింది, నేను డైరెక్ట్గా చెప్పాను. మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇన్స్టాగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఇచ్చిన, ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. రేపటి నుంచి గొడవలు తప్పు డైరెక్ట్గా స్ట్రాంగ్గా పాయింట్ బై పాయింట్ మాట్లాడదాం. ఈ వీడియో ఓటింగ్ అనాలిసిస్ మీద ఉంటుంది. అండ్